గురువుగారు మరి ఈ 2026 పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది? సో వృషభ రాశి వారికి 100కు 100% అనుకూలంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంది. విపరీత రాజయోగం ప్రారంభంగా పోతా ఉంది. గురువు 2, 3 ఇండ్లలో ఉండబోతా ఉన్నాడు. చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. గత 10 సంవత్సరాల నుండి వృషభ రాశి వారు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయేటువంటి అవకాశాలున్నాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. ప్రేమలో సఫలం ఉంటుంది. అవివాహితులకు వివాహయోగ సూచనలుంటాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే వారికి వీసాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారికి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. స్త్రీలకు అన్యోన్య దాంపత్యం ఉంటుంది. స్త్రీల సంపాదన పెరుగుతూ ఉంది. ఉద్యోగం చేసే స్త్రీలైతే ప్రమోషన్లు ఉంటాయి, బదిలీలు ఉంటాయి. కోరుకున్న చోటికి భార్యాభర్తలు ఒకే దగ్గరికి బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. న్యాయవాద వృత్తిలో అలాగే డాక్టర్ వృత్తిలో ఉండే వాళ్లకు విపరీతమైన ఆదాయం పెరిగేటువంటి అవకాశము లేదా ఉద్యోగ స్థల మార్పు అనేటువంటిది గోచరిస్తూ ఉంది. రాజకీయ రంగంలో ఉండే వారికి పదవులు లభిస్తాయి. జనాల్లో వశీకరణ పెరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు కనిపిస్తూ ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తే, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు కనిపిస్తూ ఉంది. సో కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి. సో ఏ రంగం వారికి, కాంట్రాక్టర్లకు మంచి కాంట్రాక్టులు వస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఎటువంటి పూజలు, ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు.